అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని బ్రాహ్మణాభిష్ట ప్రధానం అని 41వ అధ్యాయము. ఆ తరువాత పరాశరనందుడైన వ్యాస మహర్షి, ఓ చతురానన, అలా దేవతలకు వరప్రదానం చేశాక సకల గణాలకు అధిపతి అయిన గణపతి వరదుడైన ఏమేమి లీలలను గావించాడో వినాలని కుతూహలంగా ఉన్నది. ఆ వివరాలను కనుక నాకు తెలియజేయవలసింది అన్న వ్యాసుని అభ్యర్థనకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు. ఓ వ్యాసమునీంద్ర, దేవతలందరికీ వరప్రదానం చేసిన గజాననుడు తానొక బ్రాహ్మణ వేషం దాల్చి త్రిపురుని సన్నిధికి వెళ్ళాడు. దేవేంద్రుని ఐశ్వర్యాన్ని మరపించేలా వెలలేని రత్నాలతో పొదగబడిన దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న ఆ దానవుడిని చూశాడు. అప్పుడు దిగ్గున సింహాసనం నుండి లేచి త్రిపురుడా బ్రాహ్మణుని ఎంతో ఆదరంగా తన ఆసనంపై కూర్చుండచేసి భక్తి శ్రద్ధలతో సపర్యలను చేసి పూజించి ఇలా ప్రశ్నించాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవెవరువు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఎందులో పాండిత్యమున్నది? నీవిలా రాజసభకు ఏ కార్యార్థివై వచ్చావు? నీ కోరిక ఏదైనా సరే సంకోచించకుండా చెప్పు, నా శక్తి మేర నెరవేరుస్తాను. అప్పుడా బ్రాహ్మణుడు, ఓ దానవ శ్రేష్ఠ, సాయంతన గృహం కలవాడిని. నా పేరు కళాధరుడు, త్రికాల వేదిని. నీ సంపదలను గూర్చి విని పేరు ఖ్యాతి విని చూద్దామని వచ్చాను. నీకు గల భోగ భాగ్యాలను అఖిలమైన సంపదలను చూచి సంతుష్టులయ్యాను. నీ సంపద ఐశ్వర్యము కైలాసంలో గాని వైకుంఠంలో గాని సత్య స్వర్గాలలో గాని ఎక్కడా కానరాలేదు. ఆ మాటలకు ఆ దైత్యుడిలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు పేరుకే కళాధరుడివి గాని అన్ని లోకాలలోని విశేషాలను నీవెరుగున్నట్లే మాట్లాడుతున్నావే. నా సంపదనంతగా పొగుడుతున్నావే. అలాంటి విశేషాలేమైనా నీవెరుగుంటే అలాంటి వాటిలో గొప్పదేదో నాకు తెలియచెయ్యు. నీ ప్రజ్ఞను నిర్ధారించుకొని నీ వాంఛితార్థములన్నిటినీ తీరుస్తాను. ఆడిన మాట తప్పను. చివరికి నా ప్రాణాన్నైనా సమర్పిస్తాను. ఇది మట్టుకు యథార్థం సుమా. ఓ దానవ, పరుల ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకోవటం వల్ల వాటిని చూడటం వల్ల నీకేమిటి ఉపయోగం? అయినా నీ వినయ విధేయతలకు ఎంతో ప్రసన్నుడైనాను. నాకు కలిగినవి నీకు అనుగ్రహంగా ప్రసాదిస్తాను. బాణాలపైన నిర్మించబడిన బంగారు వెండి లోహముల ప్రకారములతో తయారైన త్రిపురాలను నీకు ప్రసాదిస్తాను. ఆ పట్టణాలలో సుస్థిరంగా సుఖంగా నివసించు. ఆ పురములు దేవతలకు గాని మనుష్యుల చేత గాని గంధర్వుల చేత గాని భేదింపబడరానిది. కోరుకున్న తావుకు వెళ్ళగల కామగమనం గలవై ఉండగలవు. సకల ఐశ్వర్యాలు ఆ పురములలో తాండవమాడతాయి. అయితే ఏనాడైతే రుద్రుడు ఆ మూడింటిని ఒకే బాణంతో భేదిస్తాడో అప్పుడు వాటితో పాటు నీవు నశిస్తావు. ఇలా అభయ ప్రదానం చేసిన కళాధరుడు ఒక ధనస్సును పాలి దాని మీద త్రిపురాలను నిర్మించాడు. నానా చిత్ర విచిత్ర భవనములతో రకరకాల దిగుడు బావులు ఉద్యానవనాలతోనూ అలరారుతూ సకల పక్షిగణముల కిలకిల రావాలతో అంతరిక్షంలో వ్రేలాడే ఆ తన మాయలో నిర్మించి ఇచ్చాడు. పురత్రయాన్ని అలా తనని ఆ బ్రాహ్మణుని మాయ కప్పేయగా ఆ పురంలో తన నివాసం ఏర్పరుచుకుని నివసిస్తూ సంతోషంగా ఆ దాన ప్రభువును కాలం గడపసాగాడు. ఆ సంతోషంతో బలగర్వంతో గర్వోన్మతుడై 3 లోకాలను గడగడలాడించే గర్జించేవాడు ఇలా మదగర్వంతో సకల లోకవాసులకు కంటకప్రాయుడై త్రిపురుడు ఆ మాయా బ్రాహ్మణులతో ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎట్టి దుర్లభతరమైన దాన్నైనా సరే కోరుకో, ఇస్తాను. అనగానే ఆ బ్రాహ్మణుడు నిష్కాముడై ఉండి మాయావిగా గనుక ఇలా వరాన్ని కోరుకున్నాడు. ఓ దానవ, నేను నీ వద్దకు వస్తూ మార్గ మధ్యంలో కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ పరమశివుని చేత అర్చించబడుతున్న సకల కామప్రదుడైన గణపతి మూర్తిని చూశాను. నీకు సామర్థ్యం ఉంటే ఆ మూర్తిని నాకెక్కని తటస్థపడలేదు. అందుచేతనే నా మనస్సు దానిపై పూర్తిగా లగ్నమై ఉన్నది. అలాంటి మూర్తిని పొందటం వల్ల నేను కృతజ్ఞుడవుతాను. నీకు అడిగిన వారికి లేదనకుండా ఇస్తావన్న ఖ్యాతి లభిస్తుంది. ఆ మాటలకు గర్వంతో వివసుడైన త్రిపురాసురుడు, ఓ బ్రాహ్మణోత్తమ, ఆ శంకరుడు నాకు కింకరుడే. నేను ఏ దేవతని లెక్క చెయ్యను. నీవు కోరిన ప్రకారంగానే కైలాసమునకు వెళ్ళి ఆ మూర్తి నీకు తెచ్చిస్తాను. ఇలా అని ఆ బ్రాహ్మణుని అత్యంత ఆదరంతో పూజించాడు.
అతడికి లెక్క కుమిరిన ఆవులను, వస్త్రభూషణాలను, 10 గ్రామాలను, విలువైన ముత్యాల హారాలతో పాటు రత్నాలు, పగడాలు, తివాసీలు, దానదాసీలు, బంగారు ఇరుసులతో ఒప్పే వెండి రథాలు, ఉత్తమాశ్వములు మొదలైనవన్నీ సమర్పించాడు. అప్పుడా కళాధరుడు బలాత్కారంగా తనకు సమర్పించబడిన సపర్యలను అందుకుని తన ఆశ్రమానికి వెళ్ళి తన భార్యను, ఇతర ఆశ్రమవాసులను సంతోషపరిచాడు. ఓ వ్యాసమునీంద్ర, ఈ జరిగిన యావత్ వృత్తాంతాన్ని నారదుడు దేవతగణాలకు తెలియజేశాడు. అప్పుడు దేవతలు కూడా తగు కాలం కోసం నిరీక్షిస్తూ కాలం గడపసాగాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని బ్రాహ్మణాభిష్ట ప్రధానం అనే 41వ అధ్యాయం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మానంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.